నేను రీసెంట్ గా ధర్మస్థల మర్డర్స్ మీద ఒక వీడియో చేశా. కర్ణాటకలో ధర్మస్థల అనే ఒక టెంపుల్ టౌన్ లో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు రేప్ అండ్ మర్డర్ చేసిన వాళ్ళ బాడీస్ ఉంటాయి కదా, ఆ బాడీస్ ని ఒక మున్సిపాలిటీ వర్కర్ చేత ఒక ప్లేస్ లో పూడ్చిపెట్టించేవాళ్ళు. ఇలా ఈ మున్సిపాలిటీ వర్కర్ అయితే 100 కి పైగా బాడీస్ ని పూడ్చిపెట్టాడంట. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వర్కర్ అయితే పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. అతను గిల్టీ ఫీలింగ్ వల్ల ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అయితే వచ్చి లొంగిపోయాడంట. అతని చేత ఎవరు ఇలాంటి చేయించిందని ఇన్ఫర్మేషన్ చెప్తా అంటున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా సుజాత భట్ అనే ఒక లేడీ, ఆమె కూతురు 2003లో ఇదే ధర్మస్థలాలో మిస్ అయిందంట. వాళ్ళ కూతురు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అంట. ఆమెకి 2003లో 18 ఇయర్స్ అలాగా. ఆమె ధర్మస్థలాకి వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వచ్చి అక్కడైతే మిస్ అయిందంట. ఈ కంప్లైంట్ లో ఆమె ఏం చెప్తున్నారంటే, ఆమె వాళ్ళ కూతురు మిస్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆమె అయితే ధర్మస్థలాకి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదంట. ఆమెకి ఏదో ఎక్స్ప్లెనేషన్ అలా ఏమి ఇవ్వకుండా పంపించేశారంట. ఆ తర్వాత ఈమె గుడి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరో 4 వ్యక్తులు ఈమెనైతే కిడ్నాప్ చేశారంట. ఈమెనైతే ఫుల్ గా కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో పడేశారంట. ఈమె ఈ విషయం ఎవరికైనా చెప్తే వీళ్ళ కూతురికి పట్టిన కడితే ఈమెకు కూడా పడతానని బెదిరించారంట. ఆమె ఇప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బలకి కోమాలోకి అయితే వెళ్ళిందంట. కోలుకున్న తర్వాత మళ్ళీ ఆమె కూతురు కోసం ట్రై చేస్తే అక్కడ కేసు ఏమీ ముందుకెళ్లేదంట. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ ధర్మస్థల మర్డర్స్ కేసు అయితే బయటికి రావడంతో ఈమె అయితే మళ్ళా పోలీసులను అయితే ఆశ్రయించింది. ఈమె కనీసం అంత్యక్రియలు చేయడానికి వాళ్ళ కూతురి స్కెలటల్ రిమైన్స్ అన్న అప్పగించమని పోలీసులను అయితే కోరుతా ఉంది. ఒక మున్సిపాలిటీ వర్కర్ చేత 100కి పైగా బాడీస్ ని పూడ్చిపెట్టారంటే ఇలాంటి స్టోరీస్ ఎన్ని ఉండింటాయి, ఎన్ని ఫ్యామిలీస్ నాశనం అయిపోయింటాయి. ఈ కేసు అయితే ఇప్పుడే తేలేలా లేదు. మన ఇండియాలో కేసుల్ని చాలా ఈజీగా తారుమారు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో, వాళ్ళు ఏం చేయగలరో ఏమో మరి. ఈ ధర్మస్థల అనే ఊర్లో ఉండే టెంపుల్ శ్రీ మంజునాథేశ్వర టెంపుల్, శివుడి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడే బాహుబలి స్టాచ్యూ కూడా కార్వ్ చేశారు 1973లో. ఇలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి మర్డర్స్ జరుగుతున్నాయంటే చాలా షాకింగ్ అసలు.